హిందువుల దగ్గర మీకేం మీరు అసలు ఇక్కడ హిందువులు ఉండాలా లేకపోతే క్రిస్టియన్లు ఉండాలా మీ ఇష్టం వచ్చాడా వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళిపోండి పొద్దున్నే వచ్చి గోల గోల మీ ఏరియాలో పెట్టుకోండి. ఇక్కడ హిందువులు అందరూ ఈ రెండు కానీ పెట్టుకోండి. 90% ఉన్న హిందువుల ఇళ్లలో మీరు వచ్చి ఏసు పాపం రక్తము ఎవడు పాపం చేయలేడా ఎవడు పాపలు కాడు. హిందువుల గారికి వచ్చి చూడండి తినడారా ఈ యొక్క జనార్దన్ కూడా వచ్చాడు ఇంటి వీళ్ళ గారు చేసుకోండి మీరు చేసుకోండి. మీరు నమ్మింది ఎవడు మీరు చేసుకోండి మాకు ఇబ్బంది లేదు. మా దేవుడు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా జోలికి వస్తే మా దేవుడు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు చేసుకోండి. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి. మాకు ఏ అభ్యంతరం లేదు. హిందువులుగా మమ్మల్ని మాత్రం గెలకొద్దు. మా వాళ్ళ జోలికి రావద్దు. ఆపుదా తెంగబడ్డారు వాళ్ళు వాళ్ళే తెంగుతాం. ఆ సంగతి తెలీదు. అబ్బా పాసులు నిలబడి నిలబడి అమ్మా మీరు ఎక్కడమ్మా వేరకడమ్మా మీరు అమ్మా మీరు వేరకడమ్మా ఎక్కడమ్మా మీరు ఇళ్ళ మధ్య ఏందండి చదువుకోవాలి కదండి. అసలు ఏంటండి ఎవరి ధర్మం ఇక్కడ హిందూ ధర్మం ఏడుంది ఎవడా ఇక్కడ ఇది మీకు తప్పది. మీ ధర్మం మీకు పడిందండి. ఎవరు కాదనరు భారతదేశంలో. మీరేం పుట్టుకుతాయో అన్న రాలా. యేసుక్రీస్తు ఏ దేశవాడు ఈ దేశవాడా అదే మేము గౌరవిస్తాం మిమ్మల్ని. మీరు రోజుకోండి మీరు రోజుకోండి మేము కాదను. తప్పది మత ప్రచారం తప్పని చెబుతుండే ఒక పక్క మీరు శ్రీను వాళ్ళు ఉన్న కాడ మెజార్టీ ఉన్నది కాడ వాళ్ళు చేసుకోండి. వాళ్ళు ఇళ్లలో చేసుకోండి. ఎవడు కాదన్నాడా హిందువుల కొంచెం మీరు పాపులు నేను అక్కడ చెప్తా అంతా వాళ్ళేనా ఉంది. అసలు ఎందుకు ఈ బజార్లో తిరుగుతూ ఫోన్ చదువురండి ఓరకాయ మైక్ పెడితే ఒప్పుకోని చదువుతాం. వద్దు విసుదలకి ఏంది నాకు అర్థం కాల. సుబ్రహ్మణ్యం గారు ఏందా ఇల్లు ఏమండి లేదు. మీరు అటు వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడంతా హిందూ లేరు అసలు. మీరు వెళ్ళిపోండి. మేము మర్యాద ఇస్తాం. అందులో మిమ్మల్ని ఏమి ఇచ్చేయం. చెప్పండి ఎవరికి మైకులు పెట్టదు. పోటీ వెళ్ళిపోవాలి. ప్రపంచం తలగింపు చేయడానికి మీరు చేస్తున్నారు. మన ధర్మం ఇది. మన ధర్మంలో మీరు కోరి మమ్మల్ని కూడా గెలుగుతున్నారు. అర్థమైందా? మారమని చెబుతున్నారు. మారమని ఎక్కడికి వచ్చారు మీరు. మారమని మీరు ఇక్కడికి వచ్చారు. ఎవడ కర్మ పట్టినప్పుడు వాడు మారతాడు. మీరేం చెప్పక్కర్లా. అది
సరే వద్దన్నారు కదా. ఇక పెట్టదు మీరు మాట్లాడితే కేసు పెట్టామంటే ఉరుకునేదే లేదు. నేను అక్కడ చెప్పాను జైలు అక్కడ గుడికాడ కుర్రోళ్ళు ఆపుతుంటే ఏంటంటే మీరు ఈ పొద్దున్నే అని. ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇటుకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చారు. ఇప్పుడే కింద దిగు.